బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ పై ఫోన్లో బెదిరింపులకు తెగబడ్డ రిషి అనే వ్యక్తి. అడ్డం వస్తే అంతు చూస్తా, సంగతి తేలుస్తా, దూరి కొడతానంటూ సినీ ఫక్కీలో బెదిరింపులు. తాను తాడేపల్లిగూడెం విజయ ఆసుపత్రి వైద్యుడు రాజ్పాల్ కుమారుడునని, విజయ ఆసుపత్రి తనదేనని వెల్లడి. రచ్చ మీడియా పరోక్షంగా ఇస్తున్న వార్తలు, జరుగుతున్న అన్యాయాలు తన హాస్పిటల్ గురించే అంటూ ఒప్పుకోలు. సోషల్ మీడియా అకౌంట్లో తాను డాక్టర్ రిషిగా పరిచయం. రిషి బెదిరింపులపై స్పందించిన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన మీడియా ప్రతినిధులు. ఫోన్లో బెదిరింపులకు దిగిన రిషిపై జర్నలిస్టులు ముక్త కంఠంతో ధర్నా, నినాదాలతో హెచ్చరించిన వైనం. తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు అందజేత. ఇన్ఛార్జ్ ఆర్డీఓ కూడా వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, రచ్చ మీడియా డైరెక్టర్ రంగ సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తానని హామీ ఇచ్చిన సిఐ. మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ముక్త కంఠంతో ఖండించిన జర్నలిస్టులు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని, మీరు బెదిరిస్తే మేము ఇంకా బలపడతామంటూ ప్రెస్ క్లబ్ సభ్యులు సవాల్. నిందితుడిపై సరైన చర్యలు లేని నేపథ్యంలో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్న ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి గజపతి ప్రసాద్. అర్ధరాత్రి జర్నలిస్టులను ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డ రిషిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ. జర్నలిస్టుల భద్రతకు ముంబై, ఛత్తీస్గఢ్ తరహాలో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఆర్డీఓను కోరిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అలాగే ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున ఒక విషయం ముందు రావడం వల్ల అందరం కూడా కలిసి ఈరోజు తాడేపల్లిగూడెం ఆర్డీఓ గారిని అలాగే టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మీద దాడి జరిగింది. రచ్చ మీడియా అని తాడేపల్లిగూడెం కేంద్రంగా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్న తమ్మిశెట్టి రంగ సురేష్ గారు, అలాగే మిత్రులు తమ్ముడు వానపల్లి పుండరీకాక్షుడు గారు ఇద్దరు కూడా సారథ్యంలో రచ్చ మీడియా నడుస్తుంది. అనేక రకమైన కథనాలు ఇస్తూ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. అందులో ఇటీవల గత 3-4 రోజులు 2-3 రోజుల నుంచి ఒక ప్రభుత్వ వైద్యుడి నిర్వాహకం మీద అతను చేసే అకృత్యాలు, అన్యాయాలు, పాపాల మీద ఒక రకమైన కథనాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మన రంగ సురేష్ గారికి ఒక వ్యక్తి, రిషి అనే వ్యక్తి అంట, హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. మీడియా బెదిరింపులకి ఎప్పుడు కూడా భయపడదు. అవసరమైతే ఇంకా మరింత రెట్టించిన ధైర్యంతో, బలంతో ముందుకెళ్తుంది. వాళ్ళకి మేము ఒకే హెచ్చరిక చేస్తున్నాం, మీరు బెదిరించడం కాదు, మీరు దమ్ముంటే రండి. ఏంటంటే మేము ఇచ్చిన కథనంలో వాస్తవం లేదని మీరు నిరూపించండి, వాస్తవం ఉందో లేదో మేము నిరూపించడం కాదు. ఎందుకంటే మీడియాలో వస్తుంది, మీడియాకి అనేక సోర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సోర్స్ అని ఉంటుంది. ఆ సోర్స్ని బయట పెట్టాల్సిన అవసరం మీడియాకి లేదు. ఒకవేళ న్యాయస్థానం వరకు వెళ్తే కనుక న్యాయస్థానంలో కూడా జడ్జి గారి ముందే ఆ సోర్స్ని జడ్జి గారి సమక్షంలో బయట పెట్టడం జరుగుతుంది. అంతేగాని ఎవరి మీద అయితే కథనం వచ్చిందో వాళ్ళకి ఇదిగో బాబు సోర్సు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పలానా వ్యక్తి ద్వారా మాకు సోర్స్ వచ్చింది అని చెప్పవలసిన అవసరం లేదు. ఆ విషయం ముందుగా ఎవరైతే ఫోన్ చేసి బెదిరించారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండోది, ఈ బెదిరింపు వచ్చింది కాబట్టి మేము ఆల్రెడీ సీఏ గారికి కలిసి మెమరాండం ఇచ్చాం. ఇలా బెదిరించిన వ్యక్తి మీద చర్య తీసుకోండి, ఏదో అత్యహస్తం ఇచ్చేస్తాం అని అతను మాట్లాడాడు. అతను ఎవరో డాక్టర్ గారు కుమారుడు అంట, రిషి అనే పేరు అంట, హైదరాబాద్లో ఉన్నాడంట. ఆయన 1-2 రోజులు వస్తానన్నాడు. రమ్మని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే మేము ఆధారం, ఏ మీడియా అయినా సరే ఆధారాలు లేకుండా వార్త వేయదు. ఎందుకంటే రేపు పొద్దున్న న్యాయస్థానం వరకు వెళ్తే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ మీడియా సంస్థ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఆధారాలు ఉంటేనే ఏ మీడియా సంస్థ అయినా వార్తను బయటికి పబ్లిష్ చేస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి ముందుగా ప్రాథమికంగా వాళ్ళు. కాబట్టి ఈ అంశాన్ని మేము తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తరఫున కానీ ఏపీడబ్ల్యూ జిల్లా కమిటీ తరఫున కానీ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ విషయంలో మాకు ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో అవసరమైతే తాడేపల్లి ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూ కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ మీడియా అంటే ఏంటి అనేది తెలుసుకోవడంలో చాలామంది కొంత ఇబ్బంది పడుతున్నారు. మీడియా అనేది ప్రజల హక్కులను కాపాడేది, అలాగే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, అంటే ఎవరైతే తమ బాధలను బయటకు చెప్పుకోలేరో, లేకపోతే అంత శక్తియుక్తులు ఉండవో వాళ్ళందరి తరఫున మీడియా పనిచేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఒక హాస్పిటల్లో జరుగుతున్న అరాచకాల గురించి ఈ రచ్చ మీడియాలో దాన్ని ప్రజెంట్ చేసి ప్రజలకు తెలియజేశారు. అది తప్పు అని చెప్పి అతని మీద దాడి చేయడం అంటే రాజ్యాంగం మీద దాడి చేయడం, భావ ప్రకటన మీద, ప్రజాస్వామ్యం మీద దాడి కింద వస్తుంది. ఇది ఒక న్యూస్ని వాళ్ళ ధైర్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని అందరికీ తెలియజేసే అవకాశం లేనప్పుడు ఇంకా అది ప్రజాస్వామ్యమే కాదనేది మహామహులు తెలియజేశారు.
కాబట్టి ఆ విషయం అవునా కాదా అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఏమన్నా ఉంటే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని చట్టబద్ధమైన పద్ధతులు ఉన్నాయి. అలా చూసుకోకుండా నీ సంగతి తెలుస్తాను అని అతని మీద దాడి చేయటం, ఫోన్లో బెదిరించడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు. మీడియా మీద పక్కగా దాడి చేస్తున్న విషయాన్ని అందరూ గమనించి మీడియాను కాపాడుకోవడానికి మీడియా వ్యక్తులే కాదు, ప్రతి పౌరుడికి మీడియాను కాపాడుకునే బాధ్యత ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మీడియా రంగంలో ఉన్న వ్యక్తులు పనిచేస్తారంటే దగ్గర ఈ ఊళ్ళో 2 లక్షల మంది ప్రజల తరపున ఒక 50 మందో 100 మందో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళందరి తరపున పనిచేస్తున్నట్టు లెక్క. ఇదేదో విలేకరులు గొడవ అని ఎవరు అనుకోకుండా ప్రజలందరూ కూడా దీన్ని తమ బాధ్యతగా భావించాలి. ఈరోజు హాస్పిటల్లో విషయాలు ఎలా ఉందంటే హాస్పిటల్ కానీ లేకపోతే ల్యాబొరేటరీస్ కానీ వాళ్ళ వ్యవహారం విపరీతమైన దోపిడీ. జ్వరం వెళ్తే కనీసం 1000 నుంచి 5000 రూపాయలు స్పాట్లోనే ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న వైద్య సంస్థల్లో కానీ ఎందులో అయినా సరే ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇంచుమించు 3 వంతులు అదే పరిస్థితిలో ఉంది. రేట్లు ఎంతో తెలియదు, ల్యాబ్స్కి పర్మిషన్ ఉందో లేదో తెలియదు, ఆ డాక్టర్కి అర్హతలు ఉన్నాయో తెలియదు. అలాగే ప్రభుత్వ వైద్యుడు ప్రైవేటు హాస్పిటల్ పెట్టచ్చా లేదా, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు లేదా, ఇవన్నిటి మీద కూడా అజమాయిషీ రావాలి. ఇవన్నీ మీడియా మూడో నేతలో ఉన్నారు. మీడియా వీటి మీదగా వేసి వార్తలు రాస్తూనే ఉంటాం. మీరు ఇలా దాడి చేసేందుకు మాత్రాన బెదిరి ఆగేది ఉండదు. ఇవి మరింత ఎక్కువగా ఇక్కడి నుంచి ఇటువంటి కథనాలు ఉంటాయని ప్రజల దీనికి మద్దతు పలకాలని చెప్పి మేము ప్రెస్ క్లబ్ నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నటువంటి కొందరు వ్యక్తులు చేసేటువంటి బెదిరింపులు కానీ అటువంటి ఏ చర్య అయినా సరే మేము కూడా ఏకపక్షంగా అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం, మా జర్నలిస్టుల లోకమంతా. ఈ నేపథ్యంలో మాకు నేరుగా నిన్న ఒక వ్యక్తిని మా రచ్చా మీడియా ఛానల్కి సంబంధించి ఫోన్ చేసి భయభ్రాంతులు గురి చేసే విధంగా, భయాందోళన కలిగించే విధంగా, నీ సంగతి తెలుస్తా, నీ అంతు తెలుస్తా, నేను వస్తున్నా, ఏదైనా చేస్తా, మీ వీడియో డిలీట్ చేపిస్తానంటూ చాలా ప్రగల్భాలు, సవాళ్ళు కూడా విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో మా మీడియా అంతా కూడా ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయంలో సిఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ, ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడిచే విధంగా, స్వాతంత్ర హక్కు ఏదైతే ఉందో, మనకు హక్కు ఏదైతే ఉందో, జర్నలిస్ట్కి సంబంధించినటువంటి హక్కు ఏదైతే ఉందో వాటిని కాలరాసే విధంగా, విధులకు ఆటంకం కలిగించే విధంగా, భంగం వాటిల్లే విధంగా బెదిరింపులకు ధోరణికి దిగుతున్నటువంటి రిషి లాంటి వ్యక్తులు, వారి వెనక ఉన్నటువంటి శక్తుల్ని కూడా, వీళ్ళందరినీ కూడా ఏదైతే సభ్య సమాజం కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కూకటి వీళ్ళతో పెకలించాలని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడ జర్నలిస్టులకు భద్రత కొరబడింది, బొంబాయిలోను అదేవిధంగా ఛత్తీస్గఢ్లోనూ జర్నలిస్టులకు ఒక ప్రత్యేక చట్టాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఏ విధంగా ఉన్నాయో అదే నేపథ్యంలో జర్నలిస్టుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాలని చెప్పి కూడా ఎప్పటి నుంచో కూడా మా జర్నలిస్ట్ నాయకులు ఉద్యమిస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అవి భద్రతా రూపాలుగా మాకు ఉన్న నేపథ్యంలో ఇటువంటి చట్టాలు తక్షణమే తీసుకురావాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఆలోచనలు కానీ, మీడియాను బెదిరించే ధోరణి కానీ మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ, మేమంతా ఒకటే ఉంటాం, మా వెంట ప్రజలంతా ఉన్నారు, అధికారులు ఉన్నారని చెప్పి సమాజానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఏపీడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజే, జర్నలిస్టుల ఐక్యత, ఏపీడబ్ల్యూజే. బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి, బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి, బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి, బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి. జర్నలిస్టులకు భద్రత కల్పించాలి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలి. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ, సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ. థ్యాంక్ యూ.